वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। नमस्ते नारसिंहाय नमस्ते मधुवरिणे नमस्ते पद्मनेत्राय नमस्ते दुःखहारिणे उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं। वक्ररूपेभ्यो दाभ्यं तस्पश्शरणारविन्दार्पणमस्तु। నిజానికి నిన్న గణపతి శుద్ధ చవితి కాబట్టి గణపతిని ఏ రోజు ప్రతిష్ఠ చేస్తామో పార్థివ గణపతిని అదే రోజు శమంతకమణి ఉపాఖ్యానం పూర్తిగా వినాలి. సమయం లేకపోవడం వల్ల నిన్న కొంచెం విన్నాం, ఇలా పూర్తి చేసేస్తే ఒకవేళ మీరందరూ శ్రద్ధ చూపిస్తే గణపతి యొక్క పురాణము చాలా పెద్దది. మొత్తం 1,00,000 శ్లోకాలు ఉన్నాయి. 1,00,000 శ్లోకాలు. దాంట్లో వేదవ్యాసుల వారు ఖండించి మనకు అంత సమయం లేదు కాబట్టి చాలా తక్కువగా కుదించి చేశారు. అందుకనే వేదో నారాయణ అన్నారు. చాలాగా ఉన్నటువంటి వేదాలన్నిటి కూడా కుదించి 4 వేదాలుగా చేశారు వేదవ్యాసుల వారు. కాబట్టి మనం సనాతన ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళం కాబట్టి చాలా విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఊరికనే సమయం వృధా చేసిన దానికంటే కూడా పురాణ కాలక్షేపం చేస్తే ఖచ్చితంగా లాభం జరిగే అవకాశం ఉంది. ఇది శాస్త్రవచనం కాబట్టి 18 పురాణాలు మనం వినిపెట్టుకోవాలి. 18 పురాణాల్లో ఒక్కొక్క విషయం, విష్ణు పురాణం, గరుడ పురాణం, ఎన్నో పురాణాలు ఉన్నాయి. మనకు పురాణాల పేర్లు కూడా చాలా కష్టంగా వస్తాయి. కాబట్టి మనం అందరం హిందూ సాంప్రదాయాన్ని పట్టుకున్నాం కాబట్టి, సనాతనం పట్టుకున్నాం కాబట్టి ఖచ్చితంగా 18 పురాణాలు జీవితంలో ఒక్కసారి వినాలి. చాలామంది అంటారు కాశీకి వెళ్ళాలి, రామేశ్వరం వెళ్ళాలి. కాదు, మీరు ఇంట్లో కూర్చుండి అమ్మ నాన్నతో పాటు కలిసి మీరు ఖచ్చితంగా పురాణం వింటే ఎన్ని క్షేత్రాలు తిరిగి వస్తే పుణ్యం వస్తుందో, ఎన్ని తీర్థాల్లో స్నానం చేస్తే పుణ్యం వస్తుందో అంతే పుణ్యం వస్తుంది. శాస్త్రం స్పష్టంగా చెప్పింది. మనం శాస్త్రం చెప్పిందే చేయాలి. చాలా విషయాలు మనకిష్టమున్న విషయాలు చేస్తున్నాం. కాదు, మనకిష్టమున్న విషయాలు సునాయాసంగా ఉంటాయి. శాస్త్రం చెప్పిన విషయాలు చాలా కష్టంగా ఉంటాయి. కష్టంగా ఉన్నది దీన్ని మనం పట్టుకోం కాబట్టి మనకు సుఖం రాదు. కష్టపడితే సుఖం వస్తుంది. కాబట్టి ధర్మాన్ని గట్టిగా పట్టుకుంటే, ధర్మం చాలా కష్టంగా ఉంటుంది. పొద్దున్నే 4 గంటలకు లేవాలి, ధర్మమే. ఏమైనా చేస్తామా? లేవు. మనకు సమయం ఉండదు కాబట్టి. కానీ ధర్మాన్ని పట్టుకుంటే ఖచ్చితంగా లాభం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ధర్మం పట్టుకునే ప్రయత్నం చేయండి. నిన్న శమంతకమణి ఉపాఖ్యానంలో మనం కొంత భాగం తెలుసుకునేది ఏంటంటే, సత్రజిత్తు మహారాజు దగ్గరికి ఈ యొక్క జాంబవంతిని తీసుకొని ఆ యొక్క కృష్ణ పరమాత్మ వచ్చి ఆ యొక్క యుద్ధం చేసిన తర్వాత సత్రజిత్తు మహారాజుకి ఆ యొక్క మణిని ఇచ్చేసి అయ్యా మణి ఇచ్చేశాను అయిపోయింది అంటే ఆయన అన్నాడు, కాదు కృష్ణ పరమాత్మ, నేను నీకు అన్యాయం చేశాను, తప్పుగా మాట్లాడి నిమ్మని నింద వేశాను, నాకు చాలా బాధగా ఉంది. కాబట్టి ఇదిగో ఈ మణి తీసుకో, దాని తర్వాత నా యొక్క అమ్మాయి ఆ సత్యభావం కూడా తీసుకోమని కృష్ణ పరమాత్మకి ఇచ్చాడు. కృష్ణ పరమాత్మ అన్నాడు, నా మీద నింద వచ్చింది నేను తీసుకోకంటే ముందే, తీసుకుంటే ఇంకేం నిందలు వస్తాయో నాకొద్దు. ఎట్లాగో మీ అమ్మాయి ఇస్తాంటారు కాబట్టి నీకు ఒక్కరితే కూతురు, నేను ఒక్కరినే కాబట్టి అల్లుండి కాబట్టి అదంతా కూడా నీ మృత్యు తర్వాత అంతా నాకే వస్తుంది. కాబట్టి మణి మాత్రం నువ్వు ఉంచుకో, ఆ సత్యభావం తీసుకెళ్తానని అన్నాడు. అంటే ఆ మణి వల్ల ఇటు జాంబవంతి భార్యగా వచ్చింది, అటు సత్యభామ భార్యగా వచ్చింది. అంటే ఒక మణి వల్ల కృష్ణ పరమాత్మ మొత్తం 8 మంది భార్యలు, అష్టభార్యలు. 1016 భార్యలు వేరు, గోపికలు వేరు, కానీ అష్టభార్యలు 8 మంది. దాంట్లో జాంబవంతి, సత్యభామ కూడా అష్టభార్యల్లో 2. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇది తీసుకున్న తర్వాత ఆయన అన్నాడు, మణి మాత్రం నీ దగ్గర ఉంచుకో, నాకొద్దు మావయ్య అన్నాడు. సరే అన్నాడు, ఉంచుకున్నాడు. ఇక్కడ కథ ఏమిటంటే, ఈ శమంతకమణి పోయింది, మళ్ళీ దొరికింది. కృష్ణ పరమాత్మ ఆ యొక్క బల్లుకొద్దు యుద్ధం చేసి, జాంబవంతి యుద్ధం చేసి తీసుకొచ్చాడు, సరిపోయింది. దీంట్లో గణపతి యొక్క విషయం రావట్లేదు, మీరు గమనించండి బాగా. అందుకనే పురాణాన్ని మెల్లగా రోజు వింటూ ఉంటే తినగవేమో తీయగా అన్నట్టు కొంచెం అర్థమైతే మనకు పురాణం అర్థమవుతున్న కొద్దీ మన జీవితంలో కొత్త ఉత్సాహం వస్తుంది. మనం మొదట్లో ఏబిసిలు రాయమంటే రాయడం రాదు, దిద్దిస్తారు మనల్ని. ఈలు రావు, దిద్దించాలి. దిద్దిస్తే మెల్లగా వస్తే వాడు PhD చేస్తాడో, డిగ్రీ చేస్తాడో, ఇంకేం ఉద్యోగం చేస్తాడు. కానీ మొదట్లో దిద్దిస్తారు. కాబట్టి పురాణాన్ని కూడా మెల్లగా వినడం అలవాటు చేసుకుంటే ఎలాంటి పుణ్యం రావాలో అలాంటి పుణ్యం వస్తుంది. ఆ పుణ్యమే పుణ్యం. మనం ఎక్కడో ప్రయాగరాజ్కి వెళ్ళి స్నానం చేసి వస్తే పుణ్యం వస్తుంది ఎవరు చెప్పారు? శాస్త్రమేగా చెప్పింది. ఇంట్లో పూజ చేస్తే పుణ్యం వస్తుంది శాస్త్రమేగా చెప్పింది. దానం చేస్తే పుణ్యం వస్తుంది శాస్త్రమేగా చెప్పింది. కానీ సుకృత్ పురాణ శ్రవణార్థం, కొంచెం పురాణం వింటే కూడా పుణ్యం వస్తుంది శాస్త్రమే చెప్పింది. కానీ వినడం చాలామందికి ఇష్టం లేక, అలవాటు లేక వినడం మానేశారు. అందరూ వినడం బంద్ కదా. కాబట్టి వినడం అలవాటు చేసుకుంటే మెల్లగా మనకు శ్రద్ధ వస్తుంది. కాబట్టి ఈ శ్రద్ధ వల్ల పురాణం అర్థమవుతుంది. పురాణం అర్థమవుతే మనం పుణ్యానికి దగ్గరగా వెళ్తాం. గుర్తుపెట్టుకోండి. అలాంటిది ఈయన
అక్కడే ఆ యొక్క సత్రాజిత్ దగ్గర మణిని వేసేశాడు, వెళ్ళిపోయాడు. కానీ సత్రాజిత్ దగ్గర నుంచి కథ మలుగుతుంది కాబట్టి చూడండి, ఈ సత్రాజిత్తు మహారాజు ఒకప్పుడు అక్రూరుడికి, తర్వాత శృతవర్మకి, శతధనుడికి ముగ్గురికి ఒక మాట ఇస్తాడు. ఏమని మాట ఇస్తాడంటే, ఎప్పటికైనా మా అమ్మాయిని నీకే ఇచ్చి వివాహం చేస్తాను అని మాట ఇస్తాడు. సరేనా? ఒకప్పుడు ఈ మాట ఇస్తాడు. ఈ మాట మనసులో వీళ్ళు పెట్టుకుంటారు, ప్రయత్నం చేస్తుంటారు, కానీ అవకాశం రాలేదు. కానీ ఈ శమంతకమణి వల్ల ఎలా జరిగిందంటే, ఆయన యుద్ధం చేసుకుని తీసుకొచ్చాడు కాబట్టి మనసు పడి ఆ యొక్క సత్రాజిత్తు మహారాజు అకస్మాత్తుగా సత్యభామను కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. కృష్ణుడు సత్యభామను తీసుకుని వెళ్ళిపోయింది. అవునా? కృష్ణుడు సత్యభామ వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ముగ్గురికి కోపం ఉండిపోయింది మనసులో. ఏమని? నాకు ఇస్తానని సత్యభామని నాకు ఇవ్వలేదు కాబట్టి అక్రూరుడికి, శతధర్ముడికి, శృతకర్మకి ముగ్గురికి కోపం వచ్చింది. వచ్చి వీళ్ళు ఏం చేశారంటే, ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ఆ యొక్క సత్రాజిత్తు మహారాజుకి చంపేసి ఆ యొక్క మణిని తీసుకొని ఏదో కక్ష సాధింపు మనం చేయాలి. ఎందుకంటే మంచి అమ్మాయి, అంతేగత్తే నాకు వస్తుందని తెలిసిన తర్వాత నాకు దక్కకుండా ఉంటే కోపం వస్తుంది. ఆ కోపాన్ని మనసులో ఉంచుకున్నారు. ఒకప్పుడు ఆ కృష్ణ పరమాత్మ ఏం చేశాడంటే, ఎక్కడో దూరంగా వెళ్ళాడు. ఆ ద్వారక నుంచి దూరంగా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడంటే, ఎక్కడైతే పాండవులకి లాక్షాగృహంలో వేసి మంట పెట్టేస్తున్నారు, వాళ్ళు చచ్చిపోయారు అని చెప్పేసి అబద్ధ వార్త వస్తే ధృతరాష్ట్రుడికి నచ్చ చెప్పడం కోసం, పరామర్శ కోసం కృష్ణుడు ఆ ద్వారకను వదిలి వెళ్ళాడు. వెళ్తే కృష్ణ పరమాత్మ ఊళ్ళో లేడు కాబట్టి ఇదే మంచి అవకాశమని అక్రూరుడు, ఆ శృతవర్మ, ఆ యొక్క శతధనుడు ముగ్గురు కూడా సత్రాజిత్తు దగ్గరికి వెళ్ళి ఆ మణిని లాక్కొని ఆయన చంపుదామని ప్రయత్నం చేస్తుంటే, అక్రూరుడు పరమభక్తుడు. మీరు భాగవతం వింటే మీకు అక్రూరుడు గురించి అర్థమవుతుంది. ఆయన పరమభక్తుడు. ఆయన చంపలేక, ధైర్యం చేయలేక మణిని పట్టుకున్నాడు. కానీ శతధనుడు మాత్రం సత్రాజిత్తుని చంపేశాడు కోపంతో. ఎందుకు? నాకు అమ్మాయిని ఇవ్వలేదని కోపం. చంపేశాడు. చంపేసిన తర్వాత సత్యభామ అప్పుడే కబురు పంపించి కృష్ణ పరమాత్మకి, నా తండ్రిని చంపేశారు, ఆ యొక్క మణిని ఎత్తుకెళ్ళారు, రండి అంటే కృష్ణ పరమాత్మ అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ వాపసు వచ్చేసాడు. వచ్చేస్తే ఆయన అనుకున్నాడు, ఎట్లాగో కృష్ణ పరమాత్మ వస్తున్నాడు కాబట్టి వస్తే ఖచ్చితంగా మమ్మల్ని చంపేస్తాడు, కాబట్టి మేము ఏం చేయాలి, భయపడిపోవాలి అని ఆ యొక్క శతధనుడు ఏం చేశాడు, చాలా భయపడ్డాడు. భయపడి ఆ మణిని అక్రూరుడికి ఇచ్చేసి, నువ్వు భక్తుడు కాబట్టి నిన్ను కృష్ణ పరమాత్మ ఏమేనరా, కాబట్టి ఇది నువ్వు ఉంచుకో, నేను వెళ్ళిపోతా అని చెప్పేసి రథం మీదకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. భయం, తప్పు చేసిన తర్వాత వచ్చే భయం. కాబట్టి తప్పు చేయగా ఉంటే ధైర్యం. కాబట్టి చట్టాలు, న్యాయాలు, ధర్మాలు ఇవన్నీ కూడా భయము, ప్రాయజము, అపయజం వల్లే వస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి, ధర్మం పట్ల శ్రద్ధ ఉండాలి. అలాంటిది ఆ యొక్క శతధనుడు గుర్రాన్ని ఎక్కి పరిగెడుతున్నాడు. కృష్ణ పరమాత్మ తెలిసిపోయింది ఎటుపక్క పోతున్నాడు. తెలుసుకొని కృష్ణ పరమాత్మ అక్కడికి వచ్చి రథాన్ని ఎక్కి బలరాముని కూడా తీసుకొని ఆ యొక్క శతధనుడు వెంట వెళ్ళాడు. ఎక్కడికైతే ఆ రథం వెళ్తుందో అంత జోరుగా వెళ్తున్నాడు. ఎందుకంటే మామయ్యని చంపేశాడు కాబట్టి కోపంగా, ఆయనేమో తప్పు చేశాడు కాబట్టి భయంగా, కోపంగా పరిగెత్తడం, భయంగా పరిగెత్తడం, ధర్మాన్ని రక్షించడం కోసం ప్రయత్నం చేయడం, దీంట్లో రకరకాలు చూడండి. ఆయన భయంతో పరిగెడుతున్నాడు. అవునా? ఇతను ఏం చేస్తున్నాడు, కాపాడడం ఉద్దేశంతో. ఏం కాపాడడం? ధర్మాన్ని కాపాడడం ఉద్దేశంతో పరిగెడుతున్నాడు. కృష్ణ పరమాత్మ యొక్క రథం ఎంత నేరుగా పోతుందంటే, శతధనుడి యొక్క రథం ఒక దగ్గర ఆగి పడిపోయింది. బాగా వినండి. ఆ యొక్క శతధనుడి యొక్క రథం పడిపోయింది. పడిపోతే అప్పుడు కృష్ణ పరమాత్మ అన్నాడు, అన్నయ్య, ఆయన రథం మీద పరిగెడుతూ ఉంటే మనం రథం మీద వెళ్తున్నాం, కానీ ఆయన రథం పడిపోయింది కాబట్టి ఆయన నడుచుకుంటూ పరిగెడుతున్నాడు. కాబట్టి ఎవరైతే శత్రువు పరిగెత్తుకుంటూ పోతున్నారో ఆయనకి రథాన్నెక్కి పట్టుకోవడం తప్పు, అధర్మం. కాబట్టి అన్నయ్య, నువ్వు రథంలో కూర్చో, నేను వెళ్ళి పట్టుకొస్తానాడు. పరిగెత్తుకుంటూ కృష్ణుడు వెళ్ళాడు. శతధనుడు ఎక్కడికైతే వెళ్ళాడు అక్కడ దాకా వెళ్ళాడు. కానీ కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత, దట్టంగా ఉంది కాబట్టి అరణ్యం, కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క శతధర్ముడిని కృష్ణ పరమాత్మ చంపేసి వెతికాడు. కృష్ణ పరమాత్మ ఎప్పుడు కూడా అధర్మం చేసిన వాళ్లకు ఎప్పుడు వదిలిపెట్టాడు. భారతము, భాగవతము, గీతాసారము ఎక్కడైనా చూడండి, కృష్ణ పరమాత్మ ఏ ఒక్కడిని వదిలిపెట్టలేదు. ఆఖరికి ధర్మరాజును కూడా వదిలిపెట్టలేదు. ఎవరి అధర్మం చేస్తారో శిక్షించడం ఆయన పని. ఎప్పుడైతే ఆ యొక్క ద్రౌపదికి వస్త్రాపణం జరుగుతుందో అక్కడ గంగాపుత్రుడు భీష్ముడు చూస్తూ కూర్చున్నాడు. కృష్ణుడికి బాగా కోపం వచ్చింది. నువ్వు పెద్దవాడివి, నువ్వు ఆపవచ్చు, ఆమెకి వస్త్రాలు తీసేస్తున్నారు, నువ్వు ఎందుకు చూస్తున్నావు అని చెప్పేసి కోపంగా వచ్చాడు. కానీ ఆయనకి కూడా శిక్షిద్దామని సమయం వచ్చిన తర్వాత, ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం జరిగిందో అప్పుడు అంపశయ్య మీద, అంటే బాణాలు కుచ్చుకుంటూ ఉంటే ఆ బాణాల మీద పడుకోబెట్టాడు భీష్మాచార్యుని. ఇది తప్పుకు శిక్ష. ఏం తప్పు? అక్కడ
ద్రౌపదికి వస్త్రాపణం అవుతుంటే నువ్వు చూస్తూ కూర్చున్నావు కాబట్టి ఆ విషయం గుర్తు తెచ్చుకో. ఆ తప్పుకు ఇప్పుడు శిక్ష. ఎప్పుడైనా తప్పు చేయండి, శిక్ష ఎప్పుడైనా రావచ్చు. మంచి ఎప్పుడైనా చేయండి, మంచికి ప్రతిఫలం ఎప్పుడైనా రావచ్చు. ఇది శాస్త్రం చెప్పిన మాట కాబట్టి మంచిని మాత్రమే చేసుకుంటూ వెళ్ళండి. కృష్ణ పరమాత్మ ఇలా చేస్తాడు. అలా కృష్ణ పరమాత్మ శతధనువుని చంపేసి ఆయన దగ్గర చూశాడు. శమంతకమణి లేకపోయేసరికి ఎక్కడుంది శమంతకమణి? అక్రూరుడి దగ్గర ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు రోజు పురాణం వింటే కొంచెం ఖచ్చితంగా అర్థమవుతుంది. కాబట్టి నేను చిన్నపిల్ల వల్ల మీకు ఊరికి అడగట్లేదు, మీకు గుర్తుంటుందా లేదా, వింటుందా లేదా అని కొంచెం ఇష్టంతో అడుగుతున్నాను అంతే. ఎక్కడుంది? అక్రూరుడి దగ్గర ఉంది. ఆయన దగ్గర లేదు, చనిపోయాడు. చూసి మళ్ళీ వచ్చేసాడు. వచ్చి అన్నయ్య ఆయన దగ్గర శమంతకమణి లేదు, శతధనువుని నేను చంపేశాను, చూశాను, శమంతకమణి లేదు. అప్పుడు అన్నాడు, ఆయన ఏమంటున్నా అంటే, బలరాముడు నువ్వు అబద్ధం మాట్లాడుతున్నావు, నీకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది, నువ్వు ఎప్పుడు అబద్ధం మాట్లాడతావు, వెన్న తింటావు తినలేదంటావు, దొంగతనం చేస్తావు చేయలేదంటావు, మట్టి తింటావు తినలేదని చెప్తావు, నీకు అబద్ధం మాట్లాడడం చిన్నప్పటి నుంచి అలవాటే. ఖచ్చితంగా ఆ మణి నీకు దొరికి ఉంటుంది, ఆ మణి బంగారం ఇస్తుంది కాబట్టి మళ్ళీ నీ దగ్గరకు వస్తే నాకు సగం ఇవ్వవలసి వస్తుందేమో అని భయంతో కోపంతో నాకు దొరకలేదని అబద్ధం చెప్తున్నావు అని అంటున్నాడు. అనగానే కృష్ణ పరమాత్మ బాధపడ్డాడు. నిజంగా లేదన్నయ్యా, నేను ఎంత చెప్పినా మొరపెట్టుకున్నా వినకుండా ఉంటే బలరాముడు నీలాంటి అబద్ధాలు కూడా ఉండరని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆయన వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఏం చేయాలి పరమాత్మ అని చెప్పేసి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి జాంబవంతి యొక్క దాంట్లోకి అంతఃపురానికి వెళ్ళాడు. వెళ్ళి జాంబవంతికి అంటున్నాడు, ఆ యొక్క మణి నాకు దొరకలేదు, మీ నాన్నగారు నాకు ఇచ్చారు, ఇక అసలు వచ్చాను, కానీ మళ్ళీ ఆ మణిని ఎవరో తీసుకెళ్లారు, సత్రజిత్తు మహారాజుని చంపేశారు, మణి లేదు, నిన్న మళ్ళీ నా మీదే పడుతుంది, అందరూ కూడా మళ్ళీ నాకే అంటున్నారు, తెచ్చినట్టుగా తెచ్చి ఇచ్చినట్టుగా ఇచ్చి మళ్ళీ అదృశ్యం అయిపోయింది, ఎలా పోయింది అందరు నన్నే అంటున్నారు జాంబవంతి అని జాంబవంతికి దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే జాంబవంతి బుంగమూత పెట్టి కోపంగా వచ్చి మీరు అబద్ధం మాట్లాడారు. చూడండి, భార్య కూడా నింద వేస్తుంది, మీరు అబద్ధం మాట్లాడుతున్నారు, అది మా నాన్నగారు నీకు ఇచ్చారు, అవునా, జాంబవంతుడు నీకు ఇచ్చారు మణిని, కానీ నీకు సత్యభామ అంటే బాగా ఇష్టం కాబట్టి, అసలు సత్రాజిత్తు మహారాజ్ తీసుకొచ్చాడు కాబట్టి సూర్యభగవాన్ దగ్గర ఇచ్చి ఆ మణిని కాబట్టి నువ్వు ఆమెను గొప్పగా చెప్పడం కోసం, మా నాన్న అవమానించడం కోసం ఆమె దగ్గర పెట్టి నా దగ్గర వేషాలు వేస్తున్నావా అని. చూడండి ఎంత నింద వేసింది, భార్య కూడా నింద వేసింది. అయ్యో నేను తప్పు చేయలేదమ్మా అని ఎంత చెప్పినా వినలేదు, ఆఖరికి సరే నువ్వు అనుకుంటున్నావు కూడా ఆమె దగ్గర ఉందని, సరే ఆమె దగ్గరికి వెళ్తానని చెప్పేసి సత్యభామ దగ్గరికి వెళ్ళాడు. సత్యభామ దగ్గరికి వెళ్తే సత్యభామ కూడా బుంగమీది పెట్టుకొని, అసలు ఇచ్చింది వాళ్ళ నాన్న, ఎవరి నాన్న, నీకు ఇచ్చింది ఎవరు, కృష్ణ పరమాత్మ నీకు ఇచ్చింది ఆ భల్లుకము అంటే జాంబవంతుడు, కాబట్టి ఆ యొక్క మణిని నువ్వు జాంబవంతి దగ్గర పెట్టి అసలు నా దగ్గర దొరకలేని చెప్పి అబద్ధం చెప్తున్నావు. అసలు సత్రాజిత్తు మహారాజు యొక్క బిడ్డను నేను, సత్యభామను, అసలు తండ్రికి దొరికింది మణి, నా తండ్రి పేరు రాకూడదని ఆమె మీద ప్రేమతో అక్కడ ఉంచామని నింద వేసింది. అంటే ఇటు జాంబవంతి నింద వేసింది, సత్యభామ నింద వేసింది, ఆ యొక్క బలరాముడు నింద వేసి వెళ్ళిపోయాడు. ఊళ్ళో వాళ్ళందరూ కూడా నింద వేశారు. నింద వేస్తే బాధపడుతున్న కృష్ణ పరమాత్మ తప్పు చెయ్యకుండా కూడా నిందపడుతుంది, తప్పు చేయకుండా నిందపడుతుంది. తప్పు జరిగి ఉంటే క్షమించబడితే బాగుండేది, కానీ తప్పే చేయలేదే, నిందపడుతుంది. బాధపడి అయ్యో ఏం చేయాలరా పరమాత్మ అని కూర్చున్నాడు. కూర్చుంటే సంకటంలో ఉన్నప్పుడు ఒక పరమాత్ముడే లాభం. అందుకని సంకటహార చతుర్థి మనం నెలకోసారి చేస్తాం కదా. సంకటం వచ్చినప్పుడు పరమాత్ముడు జ్ఞాపకం చేసుకుంటే పరమాత్ముడు ఖచ్చితంగా సంకటం నుంచి బయటకు తీస్తాడని చెప్పడం కోసం ఈ కథ. జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయనకి మేనలుడు, కృష్ణ పరమాత్మకి అల్లుడు అవుతాడు ఈ గణపతి, కాబట్టి జ్ఞాపకం చేసుకుంటే అంతలోనే నారదుల వారు వచ్చారు. వచ్చి ఏమైంది కృష్ణ, నువ్వు రాజువి, ద్వారకాధీశుడివి, ఎంతమంది మనసును గెలుచుకున్న వాడివి, ఇలా కూర్చున్నావేమిటి అంటే అంటున్నాడు నారదవర్య, నేను ఏం చేయాలి, నాకు అన్నయ్య వెళ్ళిపోయాడు, ఊర్లో వాళ్ళు దొంగంటున్నారు, భార్య ఒప్పుకోవట్లేదు, సత్యభామ దగ్గరికి రానివ్వట్లేదు, అసలు జాంబవంతి కూడా నన్ను ప్రేమించట్లేదు, ఎవ్వరూ ప్రేమించకుండా నేను ఎలా ఉండాలి, నాకు ప్రేమ అంటే ఇష్టం, కృష్ణుడికి ప్రేమ అంటే ఇష్టం. గుర్తుపెట్టుకోండి, కృష్ణుడు త్రిభంగ స్వరూపుడు, ఎప్పుడు కూడా 3 దగ్గర వంగి ఉంటాడు, మెడ వంచి పెడతాడు, నడుము వంచి పెడతాడు, కాలు వంచి పెడతాడు, త్రిభంగ స్వరూపుడు. కృష్ణ పరమాత్మ ఎప్పుడు కూడా నిటారుగా ఉండడు, మురళి పట్టుకుంటాడు, చెయ్యి వంకరగా పెడతాడు, మెడకాయ వంకరగా పెడతాడు, నడుము వంకరగా పెడతాడు, కాళ్ళు ఒకటి వంకరగా పెడతాడు, త్రిభంగ స్వరూపుడు. ఆయన ఎప్పుడు కూడా కష్టం వచ్చినా నష్టం వచ్చినా
వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, ఏమొచ్చినా సంతోషాన్ని వదిలిపెట్టకుండా నృత్యం చేస్తూ ఉంటాడు. సంగీతాన్ని ఎప్పుడు వదిలిపెట్టాడు. కృష్ణ పరమాత్మ చేత ఎప్పుడు కూడా మురళి ఉంటుంది. ఆయన ఎప్పుడు కూడా సంగీతాన్ని వదిలిపెట్టాడు, నృత్యాన్ని వదిలిపెట్టాడు, హాస్యాన్ని వదిలిపెట్టాడు. అలాంటి కృష్ణ పరమాత్మ నీకు ఇంత మంచి పేరుందయ్యా, దేన్ని వదిలిపెట్టమని దిగాలుగా కూర్చుంటే ఎట్లానయ్యా అంటే అప్పుడు అన్నాడు, ఏం చేయాలి, నా భార్యే నన్ను అవమానిస్తుంది, నా తమ్ముడే అవమానిస్తున్నాడు, ఇప్పుడు ఏం చేయాలంటే ఏం జరిగిందో నాకు అర్థమవుతుంది అంటే అప్పుడు అన్నాడు, ఎప్పుడైతే చూడండి నారద వారు విషయం చెప్తున్నారు, ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క శతధనుమునికి యుద్ధానికి వెళ్ళావు, మొదటిసారిగా వెళ్ళావు సత్రాజిత్ దగ్గరికి, సత్రాజిత్తు దగ్గర వెళ్ళినప్పుడు ప్రసన్నసేను మణి వేసుకొని వెళ్తే అక్కడ సింహం చంపేసింది కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ప్రసన్నసేనుని యొక్క చనిపోకంటే ముందు నువ్వు ఆయన్ని వెతికావు కదా, ఎక్కడున్నాడో అని వెతుకుతూ ఉంటే భాద్రపద శుక్ల చవితి నాడు ఎక్కడున్నావయ్యా సత్రాజిత్త అని గట్టిగా ప్రసన్నసేన అని గట్టిగా అరిచావు. అరిస్తే మనం ఏం చేస్తాం, పై భాగాలను చూసి అరుస్తాం, అక్కడెక్కడ ఉన్నాడు, దూరంగా ఉన్నాడేమో మనిషిని పిలవడానికి ఎట్లా చేస్తాం, దూరంగా పిలుస్తాం. అప్పుడు పైన ఉన్న చంద్రుణ్ణి నువ్వు చూశావు. నారదుడు చెప్తున్నాడు, నువ్వు పైన ఉన్న చంద్రుడిని చూశావు, చంద్రుడికి చూస్తే శాపం ఉందని ఆ కథ చెప్తున్నారు. కథలో ఇంకో కథ, ఈ కథ ఎవరు చెప్తున్నారు, నారదుల వారు చెప్తున్నారు. బాగా వినండి. ఏమంటున్నాడు, ఆయన నీకు శపించాడు. చంద్రుడిని నువ్వు ఆయన యొక్క ప్రసన్న చిత్తుని వెతకడానికి వెళ్ళినప్పుడు చూస్తే చంద్రుడు కనబడ్డాడు కాబట్టి ఈ నింద పడింది కాబట్టి ఈ నింద పోవాలి అంటే ఏం చేయాలో కూడా నేను చెప్తాను. కానీ ఏమిటయ్యా ఆ చంద్రుడు చూడడం ఏమిటి, అకస్మాత్తుగా చూడడం ఏమిటి, నేను కారణం లేకుండా నిందపడ్డం ఏమిటి అంటే అప్పుడు నారద వారు కృష్ణ పరమాత్మ కథ చెప్తున్నారు. ఏమిటంటే ఒకప్పుడు భాద్రపద శుద్ధ చవితి నాడు ఆ యొక్క గణపతి అవతారం తీసుకొని చిన్నగా, మొదటి అవతారం బాల గణపతికి. అందుకనే బాల అన్న విషయానికి గొప్ప విషయం ఉంది. బాల త్రిపుర సుందరి అంటాం మనం, అవునా కాదా? మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, బాల, త్రిపుర సుందరి, రాజరాజేశ్వరి, లలితా పరమేశ్వరి ఇలా అంటాం. బాల అంటే గొప్ప రూపం అర్థం. అలా బాలగణపతి చిన్నగా ఉన్నటువంటి విషయాన్ని తీసుకొని చేతిలో ఉండ్రాలు తీసుకొని తినుకుంటూ వస్తున్నాడట. ఈయనకి అన్ని లోకాలు తిరిగే అలవాటు ఉంది కాబట్టి తిరుగుతూ చంద్రమండలికి వెళ్ళింది. చంద్రమండలికి వెళ్తే చంద్రుడు పైనుంచి చూసి గణపతికి నవ్వాడట. నవ్వడం చాలా తప్పు. విషయం తెలియకుండా, కారణం తెలియకుండా నవ్వడం తప్పు. నవ్వడం వల్లే దుర్యోధనుడు నవ్వాడు కాబట్టి యుద్ధమైంది. అందుకనే నవ్వు 4 విధాలు చేటు అన్నారు. నవ్వకూడదు, అకారణంగా నవ్వకూడదు, నవ్వించాలి, అర్థం ఉండాలి. అలా కాబట్టి నవ్వాడు. నవ్వంగానే గణపతికి బాగా కోపం వచ్చింది. ఏమిటయ్యా అసలు నువ్వు ధూర్తుడివి. చంద్రుడికి ఏమన్నాడు, నువ్వు ధూర్తుడివి, నీకు చంద్రుడికి కలంకం ఉంది. బాగా మనకు తెలుసు చంద్రుడికి ఏమంటారు, చంద్రుడికి మచ్చ ఉంది అంటామా లేదా, మచ్చ అంటే కలంకము. చంద్రుడికి కలంకం ఉంది. ఆయన గురువు దగ్గర చదువుకుంటున్నప్పుడు గురు భార్యని తప్పుగా చూశాడు కాబట్టి ఆయన మీద నింద ఉంది. కాబట్టి ఆయన ధూర్తుడు, మంచి గుణం ఉన్నట్టు. మంచి అందం కాదు ముఖ్యం, మంచి గుణం కదా ముఖ్యం. గణపతి గుణం గొప్పది, చంద్రుడు అందగాడు, బాహ్యం మాత్రమే, ఆంతరంలో అంతా దుర్మార్గుడే. కాబట్టి గురు భార్యను తప్పుగా చూశాడు కాబట్టి నింద ఉంది. ఆ తర్వాత దక్ష ప్రజాపతి యొక్క 27 మంది అమ్మాయిని వివాహం చేసుకున్న చంద్రుడు చేసుకొని ఒక రోహిణి అనేటువంటి భార్యని బాగా ప్రేమించాడు కాబట్టే మిగతా భార్యలందరూ తండ్రికి చెప్పి, తండ్రి గారు మమ్మల్ని అందరినీ వివాహం చేసి చంద్రుడికి, కానీ చంద్రుడు ఎవరిని పట్టుకోలేదు, ఒక రోహిణి మాత్రమే ప్రేమిస్తున్నాడు, ఇది తప్పు, మా మీద అన్యాయం జరుగుతుందంటే ఎన్నిసార్లు ఆ యొక్క తండ్రి చెప్పినా, మామయ్య చెప్పినా చంద్రుడు వినలేదు. వినకుండా ఉంటే ఒకసారి శపిస్తున్నాడు, నీకు అందం అంటే నీకు బాగా గర్వం అహంకారం ఉంది కాబట్టి నీ అందమంతా నశించిపోవుగాక అని చెప్పించాడు. ఎవరు? మామయ్య. ఎవరికి? దక్ష ప్రజాపతి. ఎవరికి? చంద్రుడికి. కాబట్టి ఆ శాపం వల్లే మనకి పౌర్ణిమ వరకు చంద్రుడు బాగా అందంగా ఉంటాడు, పౌర్ణిమ తర్వాత ఒక్కొక్కరు తగ్గుకుంటూ వచ్చి అమావాస్యకి పూర్తిగా వెళ్ళిపోతాడు. అందుకనే చంద్రుడికి క్షయము అన్నారు. ఎందుకు? 15 రోజులు బాగుంటాడు, 15 రోజులు బాగుంటాడు. నెలవంక ఒకరోజు చంద్రుడు మెల్లగా వస్తాడు, వచ్చి పౌర్ణిమ రోజు చాలా పెద్దగా అయిపోతాడు, అమావాస్య తగ్గుకుంటూ వచ్చి అమావాస్య పూర్తిగా తగ్గిపోతాడు. అవునా? చంద్రుడికి అలాంటి శాపగ్రస్తుడే భయ్యా. నీలాంటి వాడు నన్ను చూసి నవ్వడమా? నేను పార్వతీ నందుని నన్ను చూసి నవ్వుతావా? కాబట్టి ఇప్పుడు నవ్వావు కాబట్టి నవ్వావు, కానీ ఇప్పటి నుంచి నిన్నెవరు చూసినా నీ మీద వాళ్ళ మీద నింద పడుతుంది. నిన్ను చూశారా నింద పడుతుంది వాళ్ళ మీద చెప్పించాడు. చెప్పించగానే చంద్రుడు భయపడ్డాడు. అసలు చంద్రముఖి అని నన్ను ప్రేమిస్తారే, గౌరవిస్తారే, దేవుడు అంటారే, అక్షంతలు వేస్తారే, కోదాగిరి పూర్ణిమ చేస్తారే, చంద్రుడి కోసం ఎదురు చూస్తారే అందరూ. అలాంటి నన్ను చూస్తే వాళ్ళ మీద నింద వస్తే వాళ్ళు చూస్తారా? నన్ను చూడరు. కాబట్టి ఏం చేయాలని బాగా బాధపడ్డాడు, మొరబెట్టుకున్నాడు. కానీ గణపతి క్షమించకపోగా ఆయన అనుకున్నాడు, అసలు చంద్రుడు లేకుండా ఉంటే పైన అమృతం కురవదు. చంద్రుడు అమృత ప్రియుడు, చంద్రుడు మనఃకారకుడు.
చంద్రుడు ఒకవేళ లేకుండా ఉంటే, ధాన్యం మీద అమృతం పడకుండా ఉంటే ఆ ధాన్యం మళ్ళీ పండే అవకాశం లేదు. అందుకనే ధాన్యం మీద పడుతుంది కాబట్టి ఆ చంద్రబింబం యొక్క రుసుము ఆ పడ్డ అమృతం వల్లే ఎంతకాలం మనం ఇంట్లో పెట్టుకున్నా మళ్ళీ కొంతకాలం తీసుకొచ్చి భూమిలో వేస్తే ఆ అమృతం వల్ల మళ్ళీ మొలకెత్తుతుంది. కాబట్టి చంద్రుడి యొక్క అమృతం చాలా అవసరం. అందుకనే ఆ చంద్రుడు చాలా సిగ్గుపడి బాధపడి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయాడు. ఎందుకు? ఎవరు చూడట్లేదు కాబట్టి, ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి. ఎక్కడికి వెళ్ళాడు? పాల సముద్రంలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి వచ్చాడు చంద్రుడు? పాల సముద్రం నుంచి వచ్చాడు. పాల సముద్రంలో సిగ్గుతో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఇంకా అమృతం కురవట్లేదు, చంద్రుడు కనబడట్లేదు. చంద్రుడు కనబడకుండా అంటే అందరికీ బాధనే. అమృతం లేకపోతే ధాన్యం లేదు, ధాన్యం భోజనం లేదు. అందరూ కూడా బ్రహ్మ దగ్గరికి వచ్చారు. పరమాత్మ చంద్రుడు లేడు, అసలు అదృశ్యమైపోయాడు, వెళ్ళిపోయాడు, ఎలా చేద్దామని చెప్తే అప్పుడు వీళ్ళందరూ కలిసి గణపతి దగ్గరకు వచ్చారు. కథలో కథ నారదుల వారు కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, బాగా వినండి. కాబట్టి అందరూ వచ్చారు. వచ్చి గణపతికి మొరపెట్టుకున్నారు. గణపతి దేవా, ఎలా చేస్తావయ్యా? నువ్వు గణాధ్యక్షుడు, గొప్పవాడివి అవ్వాలి, రేపు ఎన్నో పనులున్నాయి నీతో సమాజం కోసం. కాబట్టి ఆత్మలింగాన్ని పట్టుకునే శక్తి నీకుందయ్యా. అలాంటిది చిన్న చంద్రుడు క్షమించవా? నీ తండ్రి దగ్గర ఎప్పుడు ఉంటాడు సేవకుడు, ఎప్పుడు కూడా చంద్రుడు ఆ యొక్క శివుడి దగ్గర ఉంటాడు సేవకుడు. అలాంటి వాడిని క్షమించకుండా కాబట్టి ఎలా? పెద్ద మనిషి వాడివి, పెద్ద బుద్ధి ఉన్నవాడివి, చిన్న కళ్ళు ఉన్న సూక్ష్మంగా చూస్తావు, నీ తల బాగా పెద్దది. అలాంటి నువ్వు బుద్ధిమంతుడు కాబట్టి, బుద్ధిమతామన్నారు పరమాత్మ ఏమన్నారు? బుద్ధి ఇచ్చేవాడు పరమాత్ముడు కాబట్టి అలాంటి బుద్ధి లేని వాడిని ఆ చంద్రుని క్షమించవయ్యా అంటే, సరేరా క్షమిస్తా అని పిలిచారు. పైకి పిలిస్తే ఆ యొక్క సముద్రం నుంచి పాలసముద్రం బయటకు వచ్చాడు. వస్తే క్షమించు పరమాత్మ, నేను తప్పు చేశాను, నేను చూసి నవ్వాను అని క్షమించమని అడిగాడు. క్షమించమని అడిగిన వాడికి క్షమాపణ ఉంటుంది. అందుకే శరణు వెళ్ళాలి. తప్పు జరిగిందా క్షమాపణ అడగాలి ఇంట్లో కూడా. అందుకనే గణపతి కథ నుంచి ఏ పురాణం నుంచి అయినా మనం ఒక కథ విని దాన్ని అవపోసన చేసుకొని జీవితంలో వ్యవహారాలు పెట్టుకోవాలి. అప్పుడు కదా పురాణం మీద పుణ్యం వస్తుంది. మనం క్షమాపణ అడగాలి. తప్పు జరిగిందా క్షమాపణ అడగాలి. ఇదే విధానం. కాబట్టి చంద్రుడు క్షమాపణ అడిగాడు. అడిగితే సరే రోజు కాకపోయినా ఏ రోజైతే చూసి నవ్వావో ఆ రోజుకు మాత్రం నీకు శిక్ష వేస్తాను. భాద్రపద శుక్ల చవితి నాడు మాత్రం ఈ ఖచ్చితంగా శిక్ష ఉంటుంది, మిగతా రోజు శిక్ష లేదని చెప్పి సరే అని చెప్పేసి ఆయన క్షమించమని అడగంగానే సంతోషిస్తాడు. ఆయన చంద్రుడు సంతోషిస్తే గణపతి నృత్యం చేశాడు. అంటే క్షమించమని అడిగేవాళ్ళు లేరు కాబట్టి, దొరికారు కాబట్టి సంతోషిస్తున్నాడు. చూడండి, తప్పు ఒప్పుకుంటే, పిల్లవాడు తప్పు చేసి ఒప్పుకుంటే తల్లి సంతోషిస్తుంది, తండ్రి సంతోషిస్తాడు. తప్పు ఒప్పుకున్నప్పుడు దండిస్తాడు. కాబట్టి ఒప్పుకున్నాడు కాబట్టి సంతోషించి నృత్యం చేశాడు. కాబట్టి నృత్య గణపతి అనే ఒక రూపం వచ్చింది. మొదట్లో బాలగణపతి, దాని తర్వాత నృత్య గణపతి. నృత్యం చేశాడు ఎవరు? సంతోషంగా ఆ గణపతి. కాబట్టి ఆ గణపతికి నమస్కారం చేశారు. ఇది జరిగిందయ్యా. ఎవరు చెప్తున్నారు? నారదుడు చెప్తున్నాడు కృష్ణుడితో, ఇదా జరిగిందయ్యా. అలాంటి క్షమించిన తర్వాత భాద్రపద శుద్ధ చవితి నాడు నువ్వు ఆ యొక్క ప్రసన్నజిత్తుని పిలవడానికి పైకి చూసావు కాబట్టి, నువ్వు చూసావు చంద్రుడిని కాబట్టి నీకు నింద పడింది. మరి ఏం చేయాలయ్యా? సరే చేశాను అనుకో, సరే చేశాను, జరిగింది అనుకో తప్పు. మరి నేను నేను దేవుణ్ణి కదా, పరమాత్ముని కదా, అష్టమవతారం కదా నాది, అయినా కానీ నాకు నింద వస్తుందా అంటే, విధి యొక్క విధానం అందరికీ సమానమే, చట్టం అందరికీ సమానమే, కాబట్టి శిక్షే. కాబట్టి మరి ఏం చేయాలయ్యా? నువ్వే చెప్పు నారదా, నువ్వు దేవగురువు కదా, నువ్వు చెప్పేం చేయాలి? ఏమీ వద్దు. భాద్రపద శుద్ధ చవితి నాడు నువ్వు పూజ చేసుకో. ఏం పూజ చేస్తావు? వినాయక వ్రతము. ఏ వినాయక వ్రతము? ఈ వినాయక వ్రతం చెయ్యి. భాద్రపద శుద్ధ చవితి నాడు ఈ వ్రతం చేస్తే పరమాత్ముడు క్షమిస్తాడు అనగానే సరే అని చెప్పేసి కృష్ణ పరమాత్మ ఈ వ్రతం చేశాడు. ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని విషయాలు చేసినా కృష్ణ పరమాత్మ చేసిన వ్రతం గొప్ప వ్రతం కాబట్టి ఈ యొక్క భాద్రపద చవితి నాడు కృష్ణ పరమాత్మ వ్రతం చేశాడు. వ్రతం చేయగానే గణపతి పరిగెత్తుకుంటూ వచ్చాడు. మామయ్య ఈ వీటిని నా కోసం వ్రతం చేస్తున్నావా అన్నాడు. మామల్లులు అవుతారు ఇద్దరు. మీకు విష్ణు పురాణంలో అవుతున్న విషయం. మామయ్య నా కోసం వ్రతం ఏం చేయమంటావయ్యా అల్లుడా? మరి నాకు ఈ సమస్య వచ్చింది, ఇలా జరిగింది, ఏమైందో ఏమో, అన్ని నిన్ను నా మీదే వస్తున్నాయి, నా భార్య నాకు గౌరవించట్లేదు, నాదుడు చెప్పాడు ఇలా జరిగిందట, మరి ఏం చేయాలయ్యా అన్నాడు. అప్పుడు అన్నాడు, ఏమీ లేదు, ఈ దగ్గర ఏ మణి వల్ల అయితే శిక్ష వచ్చిందో ఆ మణి ఎక్కడుందో తెలుసా అంటే తెలియదు. నేను శతధనుడి దగ్గర ఉందని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి చంపాను, ఆయన దగ్గర లేదు. ఇంకా శృతవర్మ ఎక్కడికి వెళ్ళా తెలియదు. అక్రూరుడు ఉన్నాడు, ఎక్కడో తెలియదు. అంటే అప్పుడు చంద్రుడు ఉన్నాడు. అక్రూరుడు ఆ మణిని తీసుకొని కాశీనగరానికి వెళ్ళాడు. కాశీనగరంలో ఆ మణి వల్ల వచ్చినటువంటి బంగారంతో అందరికీ అన్నదానం చేస్తున్నాడు. కాబట్టి ఆ కాశీనగరంగా చాలా సౌభాగ్యమానంగా మారిపోయింది. ఎందుకంటే ఈయన స్వార్థం కోసం డబ్బులు వాడట్లే, ఎప్పుడు కోసం స్వార్థం కోసం డబ్బులు వాడకూడదు. ఒక విషయం వచ్చిందా దాని లోక కళ్యాణం కోసం వాడాలి. అలాంటిది ఆ అక్రూరుడు కాశీలో ఉన్నాడు, ఆయన అందరికీ అన్నదానం చేస్తున్నాడు. కాబట్టి ఆయన్ని పట్టుకురామంటే ఆయన పరమభక్తుడు కాబట్టి కృష్ణ పరమాత్మ కబురు పంపిస్తే అక్రూరుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యా, కృష్ణుడు నన్ను పిలిపించాడు,
నేను తప్పు చేశాను తెలిసిన తర్వాత కూడా నన్ను క్షమిస్తున్నాడు నా దేవుడని పరిగెత్తుకుంటూ వచ్చాడు. మనకు ప్రేమించే వాళ్ళు మనకు జ్ఞాపకం చేస్తే పిలిస్తే ఎంతో ఆనందమో అక్రుడు మణిని పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చాడు, కృష్ణుడికి పాదం మీద పడ్డాడు. పడంగానే అప్పుడు ఆ కృష్ణుడు అన్నాడు, నువ్వు బాహ్యంలో ఆంతర్యంలో రెండు దిక్కులా నువ్వు చాలా గొప్పవాడి కాబట్టి, చాలా అందంగా ఉంటాడు మనిషి బొట్లు గిట్లు పెట్టుకొని, కానీ లోపలంతా క్రూరమే అన్యాయమే. చాలామంది అక్రూరంగా విక్రూరంగా ఉంటారు, కానీ లోపల చాలా బాగుంటారు. కాబట్టి గుణం గొప్పదా దేహం గొప్పదా అంటే పరమాత్ముడు ఏం చెప్తాడు, గుణమే గొప్పది, దేహం కాదు గొప్పది, బాహ్య సౌందర్యం గొప్పది కాదు, అంత సౌందర్యం కాబట్టి గొప్పది. అలాంటిది అక్రూరా ఈ మణి నీ దగ్గరే ఉంచుకొని ద్వారకా నగరానికి వెళ్ళి అందరికీ అభిష్టం చెయ్యి, ఎవరికి ఏం కావాలో ఇస్తూ ఉండు, నేను మాత్రం ఇలా ఉంటాను అని చెప్పేసి ఆ గణపతిని ఇంకా వెళ్ళవయ్యా నీ పని అయిపోయిందంటే, అప్పుడు ఆ యొక్క కృష్ణ పరమాత్మ అంటున్నాడు, నేను పంపించేస్తున్నా సరే, మణి దొరికింది సరే, సత్యభామ సంతోషించి సరే, అందరూ సంతోషిస్తున్నా సరే, కానీ నాలాంటి పరమాత్ముడికే ఇంత కష్టం వచ్చిందే ఈ కథ వల్ల, ఈ విషయం వల్ల, చంద్రుడు చూడడం వల్ల. భాద్రపద శుద్ధ చవితి నాడు కూడా చూసినా ఇంత సమస్య వస్తే సాధారణ మానవుడు ఎలా ఉంటాడు? నేను దేవుణ్ణే ఇంత కష్టపడ్డానే, సాధారణ మానవుడు సహిస్తాడా ఈ నిందని? చచ్చేపోతాడు ఒకరోజు ఆత్మహత్య చేసుకొని. కాబట్టి పరమాత్మ గణపతి నువ్వు ఒక మంచి విషయం చెప్పాలి, ఏం జరగాలంటే అప్పుడు గణపతి చెప్పాడు, మామయ్య ఇదంతా ఏం అవసరం లేదు, భాద్రపద శుద్ధ చవితి నాడు కూడా ఒకవేళ చంద్రుడు చూస్తే నువ్వు ఎంత కష్టపడ్డావో ఆ కష్టాన్ని కథలాగా వింటే ఆ కథ మూలంగా కథ ప్రభావం వల్ల ఈ యొక్క దోషం కూడా వెళ్ళిపోతుంది పో అని ఆశీర్వదించాడు. గణపతి ఆ ఆశీర్వాదం ఎలా ఇచ్చాడంటే, నీకే ఇంత కష్టమైంది అంటున్నావు కాబట్టి ఈ అక్షంతలు వేసుకొని ఈ కథ వింటే ఆ నింద కూడా వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి శమంతకమణి ఉపాఖ్యానము భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతి కూర్చున్నది ఒక చంద్రుడు చూసినా, ఈ కథ విన్నానని పక్క వాళ్ళకి చెప్పినా వాళ్ళకి మనకి ఈ దోషం పోతుందని ఆ కృపాళు గణపతి ఈ యొక్క గణపతి పురాణం చెప్పాడు. కాబట్టి భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుడు చూడకూడదు, ఒకరు చూసినా ఈ కథ చెప్పుకున్నా దోషం పోతుంది. కాబట్టి కృష్ణ పరమాత్ముడు లాంటి వాడికే అంత కష్టం వచ్చింది. కష్టం వచ్చినా నింద వచ్చినా కృష్ణ పరమాత్మ ఇంట్లో కూర్చోలేదు, వెళ్ళాడు, వెతికాడు, కష్టపడ్డాడు, శ్రమించాడు, సాధించాడు. మనకు నింద వస్తే సమస్య వస్తే కష్టపడాలి, సాధించాలి, శ్రమించాలి, శోధించాలి, నెగ్గాలి, ధర్మాన్ని తోడుగా ఉంచుకోవాలి. అప్పుడే ధర్మం ముందుకు వస్తుందని ఈ పురాణం ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశము. గజానన భగవానకి, గజానన భగవానకి, గజానన భగవానకి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. స్వస్తి స్వస్తి స్వస్తి.